ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. 5వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను రాష్ట్రంలో విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో 711 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రం సెంట్రల్ యూనివర్సిటీ నిర్మిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో తూర్పు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక వివరాలు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు పరుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 5వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి ఈరోజు విడుదల చేశారు. 53.53 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 4,000 రూపాయల చొప్పున మొత్తం 2,204.77 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు, వ్యవసాయానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొంటూ ఈ రోజు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ క్రాప్ ద్వారా ప్రతి ఎకరాను కూడా నమోదు చేస్తా ఉన్నాం. పంట పండించే ప్రతి రైతన్నకు కూడా పారదర్శకంగా ప్రతి అడుగులో కూడా రైతన్నకు మంచి చేస్తా ఉన్నాం. ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగియక మునిపే ఆ రైతన్నలకు పంట నష్ట పరిహారం ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి తొలి విడతగా చేపట్టనున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో దీనికి సంబంధించి ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందని లబ్ధిదారులకు ఆయా పథకాల లబ్ధిని వేగంగా చేరేలా చూడాలనేదే ఈ యాత్ర ముఖ్యోద్దేశమని చెప్పారు. ఈ నెల 15న తొలి విడతగా దేశవ్యాప్తంగా గిరిజన జనాభా అధికంగా గల 110 జిల్లాల్లో ఈ యాత్ర ప్రచార కార్యక్రమం ప్రారంభం కానుండగా అదే రోజు రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ప్రారంభమవుతుందని, మిగిలిన జిల్లాల్లో ఈ నెల 3వ వారం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అనంతపురం జిల్లాలోని జంతులూరు సమీపంలో సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను ఆమె పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 711 కోట్ల రూపాయల వ్యయంతో యూనివర్సిటీ నిర్మాణాన్ని కేంద్రం చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, విద్యార్థులకు అన్ని వసతులతో యూనివర్సిటీల నిర్మాణాలు చేస్తున్నామన్నారు. 491 ఎకరాల్లో నిర్మాణం జరుగుతున్న యూనివర్సిటీకి భూమి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, మిగతా పనులన్నీ కేంద్ర ప్రభుత్వమే చేపడుతోందని తెలియజేశారు. భిన్నత్వంలో ఏకత్వ భావన పెంపొందించడంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు, బీహార్ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అన్నారు. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్లాటినం జూబ్లీ వేడుకలను ఈరోజు విశాఖపట్నంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మాట్లాడుతూ దేశ నవనిర్మాణంలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నినాదంతో ఐకమత్యం ఉన్న చోట అభివృద్ధి నెలకొంటుందని ఆయన పేర్కొంటూ मेरे बच्चों को मेरे युवा दोस्तों को मैं यही कहना चाहूंगा और कुछ नहीं है. भाईचारा AI is here to help you. आपको प्रमोट करने के लिए तैयार है. आप जो भी चाहते हैं वो बनने के लिए आपको पूरी तरह सहयोग देने के लिए we all are here. But you decide today. आज यहाँ से जाने से पहले आप यहाँ से एक संकल्प करके जाइए कि मैं अच्छा इंसान बनूंगा या बनूंगी. अच्छा इंसान बनना ही मेरा काम है. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా భారతీయ జనతా పార్టీ ఈరోజు చేపట్టిన బీసీ ఆత్మగౌరవ్ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు హాజరైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత కె పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బాణాసంచాపై గతంలో విధించిన ఆంక్షలు కేవలం ఢిల్లీకే పరిమితం కాదని అన్ని రాష్ట్రాలకు అమలవుతుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. పర్యావరణాన్ని కాలుష్యపరుస్తూ చేసుకునే సంబరాలు స్వార్థపూరితమైనవిగా అత్యున్నత న్యాయస్థానం అభివర్ణించింది. ప్రజలు స్వచ్ఛందంగా బాధ్యత తీసుకునేంతవరకు ఈ బాణాసంచాపై పూర్తి నిషేధం విధించడం సాధ్యం కాదని పేర్కొంది.
కాగా బేరియం సహా నిషేధిత రసాయనాలతో బాణాసంచా తయారీపై గతంలో సుప్రీంకోర్టు నిషేధాన్ని విధించింది. బంగాళాఖాతంలో తమిళనాడు వద్ద ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో తూర్పు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉత్తర కోస్తా, యానాముల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంపైకి వీస్తోన్న ఈశాన్య తూర్పు గాలుల ప్రభావంతో కోస్తా సీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిశాయని కూడా ఆ శాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల యువతకు శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాలను అభివృద్ధిపరచడం ద్వారా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. దీనిలో భాగంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్ యోజన పథకాన్ని 2014 సెప్టెంబర్ 25 నుంచి అమలు చేస్తోంది. ఈ పథకం అమలుతో గ్రామీణ ప్రాంత యువతను ఆర్థికంగా స్వతంత్రులుగా తీర్చిదిద్ది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేస్తోంది. యువతకు పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తూ క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తోంది. ఉచిత శిక్షణతో పాటు వసతి, ఉపాధినిస్తూ గ్రామీణ యువత పట్ల దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్ యోజన పథకం కల్పతరువుగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ, देश के 100 मिलियन युवाओं के आशा आकांक्षाओं की पूर्ति के लिए हमने अनेक इनिशिएटिव लिए हैं। जिस प्रकार से सड़क बढ़ रही है, देश में सबसे ज्यादा गाड़ियों का उत्पादन हो रहा है, देश में सबसे ज्यादा सॉफ्टवेयर निर्यात हो रहा है, देश में 50 से ज्यादा नई मोबाइल की फैक्ट्रियां लगी हैं। ये सारी बातें नौजवानों के लिए अवसर देती है। अगर 2 करोड़ टॉयलेट बनते हैं तो उसने किसी न किसी को रोजगार दिया है। कोटि कोटि युवकों को हाथ में हुनर हो, स्किल डेवलपमेंट को मिशन के रूप में काम कर रहे हैं। తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి వాహన సేవలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. ఈ నెల 9న అంకురార్పణ, 10న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 14న అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహన సేవకు పటిష్టవంతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలియజేశారు. గ్రామ సచివాలయాల వారీగా ప్రగతి బోర్డులు ఏర్పాటు చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. ఈరోజు జిల్లా అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, జరిగిన అభివృద్ధిపై గ్రామంలోని ప్రతి ఇంటికి గ్రామ సచివాలయాల వారీగా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒక మండలానికి ఒక సచివాలయం చొప్పున ప్రతిరోజు కార్యక్రమం ఉంటుందని, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై షెడ్యూల్ తెగల ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి జన్ జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈరోజు అభివృద్ధి పనుల ప్రగతిపై కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, జన్ జాతీయ గౌరవ్ దివస్, హమారా సంకల్ప్ వికసిత్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా రోజుకు 2 పంచాయతీల్లో ప్రచార వాహనంతో చిత్ర ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలని, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు రేపు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. బంద్లో భాగంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, విశాఖ ఉక్కు పరిరక్షణకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా సంఘాలు ప్రకటించాయి. రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి ఈ నెల 8కి 1000 రోజులు పూర్తవుతాయని, ఈ సందర్భంగా అన్ని యువజన విద్యార్థి సంఘాలు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. 5వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రాష్ట్రంలో విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో 711 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రం సెంట్రల్ యూనివర్సిటీ నిర్మిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.